నేను ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, డెఫినెట్ గా ఫోన్ ట్యాపింగ్ చేసి పబ్బం గడిపించుకున్న వాళ్ళు ఏదో ఒక రోజున మట్టి కొట్టుకపోతారు. మీరు కూడా కేసు రేవంత్ రెడ్డి గారు మీరు గారుస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ని ఆ రింగ్ రోడ్ చుట్టూ రోడ్డు దొరకకపోతే రింగులు తిరిగినట్టు మీ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రింగులు తిరుగుతుంది. దానికి ఒక ఫైనల్ జడ్జిమెంట్ రావట్లేదు, ఆ కేసు ప్రక్షాళన జరగట్లేదు. నేను అడిగేది ఏం అడుగుతున్నా, మా ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నా, మా డీజీపీ గారిని ఏం అడుగుతున్నా, అప్పుడు వాళ్ళు ఏదైతే తప్పు చేశారో అదే తప్పు మీరు చేయట్లేదా? మీరు ఫోన్ ట్యాపింగ్లు చేయట్లేదా? మీరు మా ఫోన్లని మానిటరింగ్ చేయట్లేదా? చెయ్యందే గ్రూప్ విద్యార్థులు ధర్నా చేస్తున్నారనో లేకపోతే ఇంకేదో చేస్తున్నారనో ఎట్లా మీరు పసిగట్టి ఇమీడియట్ గా వెళ్తున్నారు? ఆ గ్రూప్లలో దూరి స్టూడెంట్స్ ఏం చాటింగ్ చేసుకుంటున్నారో తెలుసుకునే కదా మీరు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. నిన్న అశోక్ ని ఎందుకు అరెస్ట్ చేసి అశోక్ సార్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి మీకు? గ్రూప్ 1 స్కామ్ జరిగింది కదా, గ్రూప్ 1 స్కామ్ జరిగితే గ్రూప్ 1 ఆఫీసర్లు అరెస్ట్ చేస్తారా? పోయి మీరు కదా కొట్లాడాలి, మీరు కదా మాట్లాడాలి, మీరు కదా అడగాలి. మీరు గ్రూప్ 1 రాయిందే పోలీస్ ఆఫీసర్ లైన్ రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గ్రూప్ 1 రాసినటువంటి పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నా, ఏ రకంగా చూడాలి దీన్ని మేము? సో మీరు ఫోన్ ట్యాప్ చేయట్లేదా? రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేయించట్లేదా? మేము ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది మీరు చేయట్లేదా? అందుకే మాట్లాడదేమని ఉంటే మేమెందుకు ఫోన్లలో మాట్లాడుకుంటాం? మా ఫోన్ ట్యాప్ అవుతుందని తెలిసి కూడా మేము ఫోన్లో మాట్లాడతామా? అస్సలు మాట్లాడం. మేము టెక్నాలజీ అస్సలు వాడం. ఎందుకంటే టెక్నాలజీ చాలా డేంజర్ సార్, టెక్నాలజీ చాలా డేంజర్. ఇక కొంతమంది ఉన్నారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, గా స్టోర్ ఎందుకు చేసినావు, ఈ స్టోర్ ఎందుకు చేసినావు, నీ చిట్టా మొత్తం ఉందంటే ఏముందిరా నాయన చిట్టా? ఆ చిట్టా ఉంటే బయట పెట్టు, మరి అన్నిటికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నాం కదా అని చెప్పి అంటున్నాం. ఈ ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదా? రేపటి రోజున బీజేపీ వచ్చినా ఇంకే పార్టీ వచ్చినా అధికారంలోకి, మరి వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పోలీసులను మరి వాళ్ళు కూడా బెండు తీస్తారు కదా, వాళ్ళు కూడా మీ పైన మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టరా? ఫోన్ ట్యాపింగ్లు జరగట్లేదా అని నేను అడుగుతా ఉన్నా, శివధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, ఫోన్ ట్యాపింగ్లు జరగట్లేదా అని చెప్పి.